క్రీస్తు మనలో ఉంటే మన శరీరము పాపం విషయంలో మృతమైనది. ఎందుకంటే క్రీస్తు యేసులో బాప్తిసం పొందిన మనం మన శరీరాన్ని ఆయన సిలువలో అప్పగించేశాం. ఈరోజు నువ్వు నోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి లేదు, నీ చేతితో పనికిరాని పనులు చేయడానికి లేదు. ఎందుకనంటే అవి సిలువ వేయబడ్డాయి. అవి క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాయి. క్రీస్తుతో కూడా నువ్వు సిలువ వేయబడినప్పుడే పాపం విషయంలో నువ్వు మరణం అవ్వగలుగుతావు. ఆ విధముగానే ఆయన పునరుత్థానుడైన ప్రకారము ఆత్మ విషయంలో నీవు జీవించగలవు. కాబట్టి క్రీస్తు నీలో ఉన్నాడో లేదో ఒకసారి చూసుకో. నీ శరీరం ఇంకా పాపం కోసం పరిగెత్తుతుందా? నీ దేహం పాప విషయాల మీద ఆలోచన కలిగి ఉందా? శరీర ఇచ్చలకు లోనయ్యావా? క్రీస్తు నీలో ఉద్భవించలేదేమో చూసుకో. క్రీస్తు నీలో ఉద్భవించాలంటే క్రీస్తు వాక్యం నీలో నివసించాలి. ప్రార్థన అనే అంటుకట్టు నీకు ఉండాలి. పరిశుద్ధాత్మ అనే సహవాసం నీకు కావాలి. ఎప్పుడైతే ఈ 3 మెటీరియల్ నీలో ఉన్నాయో అప్పుడు నీవు క్రీస్తు వలె మార్చబడతావు. క్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు పాపమును ఏ విధముగా జయించాడో నీవును పాపమును జయిస్తావు. లేని ఎడల నీ శరీరానికి దాసునిగా మిగిలిపోతావు. శరీరానుసారుడు శరీరం మీద మనసు ఉంచుతాడు. అట్టి మనసు తన జీవితంలో మరణాన్ని కలిగజేస్తుందని రోమాపత్రిక చెబుతుంది. కాబట్టి నీ హృదయములో పాపాన్ని జయించాలంటే దేవుని వాక్యం నీ హృదయములో భద్రపరచుకో. ప్రియ స్నేహితుడా, క్రీస్తు వాక్యము ద్వారా నీ హృదయములో నివసిస్తాడు. పరిశుద్ధాత్ముని ద్వారా నీ హృదయంలో నివసిస్తాడు. ప్రార్థన జీవితం ద్వారా ఆయన వలె నీ ప్రవర్తన మార్చబడుతుంది. ఈ 3 ఒకవేళ నువ్వు కోల్పోయినట్లయితే ఆయన హృదయం అనే ద్వారం వద్దకు వచ్చి తలుపు తట్టుతూ ఉన్నాడు. ఈరోజు నీ హృదయం అనే ద్వారాన్ని తెరుస్తావా? ప్రియ సహోదరుడా,